దళిత సమస్యలపై పరిశోధనకు సెంటర్ ఫర్ దళిత స్టడీస్లో అన్ని సదుపాయాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. హైదరాబాద్ రహమత్ నగర్లోని ఎస్పీఆర్ఎస్లో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ దళిత స్టడీస్ భవనాన్ని కోదండరాం పరిశీలించారు. రాజ్యాంగం ఆచరణలోకి వచ్చి జనవరితో 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎస్పీఆర్ఎస్లో సదుపాయాలపై ఆరా తీశారు. త్వరలో ఇక్కడ జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తామని కోదండరాం పేర్కొన్నారు. భారత రాజ్యాంగం రూపొంది ఆచరణలోకి వచ్చి ఇప్పటికీ రేపు జనవరితో 75 సంవత్సరాలు నిండుతాయి. కాబట్టి ఆ సందర్భంగా 75 సంవత్సరాలు ప్రారంభం అవుతాయి. కాబట్టి ఆ సందర్భంగా రాజ్యాంగాన్ని మనం గుర్తు చేస్తూ దాని ఏర్పాటుకు దారితీసిన మూల విలువలను 75 ఏళ్ల కాలంలో ఒక ప్రజాస్వామిక సమాజ నిర్మాణానికి రాజ్యాంగం వల్ల అందిన తోడ్పాటును, రాజ్యాంగ నీతి మన కొత్త సమాజ నిర్మాణానికి ప్రాతిపదిక అయినటువంటి సందర్భాన్ని దీన్నన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక జాతీయ స్థాయి పెద్ద సెమినార్ కూడా జరపాలని ఒక మాట అనుకున్నాం. దానిపైన ఇంకా వివరాలు నిర్ణయం అయిన తర్వాత మళ్ళా అందరం కలిసి మీ ముందు దానికి సంబంధించి ప్రకటన కూడా చేస్తాం.